జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పాండవుల గుట్ట వద్ద ఈ నెల 10న జరిగిన కొంపల్లి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సంపత్రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొంతకాలంగా రెండో భార్య రేణుకకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో శారీరకంగా మానసికంగా హింసించగా పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీలు జరిగిన రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కుమారుడు శ్రీకర్ తన తల్లి రేణుక కేటీపీపీ సెక్యూరిటీ గార్డు శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలని పథకం పన్నారని, మరో ముగ్గురుతో కలిసి హత్య చేశారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5,000 నగదు, ఒక కారు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10వ తారీఖు నాడు మన పాండాలగుట్ట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి, మన కొంపెల్లి చెందిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. అందులో వారి మొదటి భార్య ఈ పర్ష రవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది మీద అనుమానం దరఖాస్తు ఇవ్వబడ్డది. అందులో భాగంగా చిట్యాల సిఐ గారు ఆ కేసును పరిశోధన కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మనం రేగొండ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంటరాగేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త, అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. ఈ శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక, తర్వాత ఎవరైతే అనుమానం పడతాడో ఈ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఎయిడ్ 1,50,000 వరకు ఈ శ్రీపాలు, కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే, ఇతను ఎవరైతే ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి, ఆ శ్రీకరు తనకు పరిచయమైన ఈ బొమ్మకంటి ఉదయ్ చందర్ అని చెప్పి అతను ఎవరంటే దమ్మనపేట, కానీ ఇప్పుడు వరంగల్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను చెప్తే అతను అగ్రి అయ్యాడు. అతను ఏం చేసినాడు, బొమ్మకంటి ఉదయ్ చందరు ఈ దమ్మనపేట సంబంధించిన పసుల సందీపు, ములుగురి నరేష్, వీళ్ళిద్దరిని కూడా అతను మాట్లాడుకొని ఇట్లా పలాని హత్య చేయాల్సి ఉంటుంది మాట్లాడుకుంటే, వీళ్ళందరినీ కూడా ఈ మన పాతపల్లి శ్రీకర్ చనిపోయిన కొడుకు వీళ్ళందరినీ వీళ్ళ తల్లికును ఈ శ్రీపాల్కు పరిచయం చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా ఈ శ్రీపాల్ కూడా అమౌంట్ను ఒక 50,000 రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దఫాలుగా ఎవరికి, ఈ ఉదయ్ చందర్కు. వాళ్ళందరూ కూడా మొన్న 10వ తారీఖు నాడు ఈ శ్రీకర్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పని అని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును